మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం బద్వేల్ నియోజకవర్గమైనటువంటి రఘునాథపురంలో ఉన్నాము. ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లే ప్రాణాలతో సెలగటమాడితే రఘునాథపురానికి చెందినటువంటి ఇద్దరు దంపతులు ప్రభుత్వ ఆసుపత్రికి తన కుమారుడికి బాగలేక తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు ఎక్స్పైరీ అయినటువంటి టానిక్ ఇచ్చారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇచ్చారనేది ఆ దంపతులను ఇద్దరిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు శివానంద. మాది బద్వేల్ మండలం రఘునాథపురం విలేజ్. శనివారం సాయంత్రం 4:30 గంటలకి మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. మా బాబుకు జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉండడంతో వెళ్ళిన వెంటనే సెకండ్ సాటర్డే అవడంతో అక్కడ డాక్టర్లు అయితే లేరు, నర్సు, ఎమర్జెన్సీ నర్సులు ఉన్నారు. అది ఆమె చెప్పింది, ఇలా ఈ సిరప్ ఇచ్చింది. సిరప్ ఇచ్చిన తర్వాత ఇది వెళ్ళి 5 ml పోసుకోండి అని చెప్పింది. ఇంటికి తీసుకొని వచ్చినాం. అక్కడ నుండి తీసుకొని వచ్చిన రాత్రి 8:15కి సిరప్ అబ్బాయికి వేశాను. 5 ml వేసిన తర్వాత వామిటింగ్స్ అయినాయి. అవడంతో ఎందుకు ఇది వామిటింగ్స్ అయినాయి, చిన్నపిల్లలు వాడే టానిక్ స్వీట్గానే ఉంటుంది కదా అని చెప్పేసి నేను కూడా ఒక 5 ml తాగడం జరిగింది. నాకు కూడా సేమ్ చెమటలు పట్టేసి వామిటింగ్స్ అవ్వడం జరిగింది. భయపడిపోయి ఇంట్లో ఉన్న ఎమర్జెన్సీ మెడిసిన్తో కొద్దిగా రిలాక్స్డ్గా పెట్టుకున్నాము. వేసి కొంచెం పర్లేదు, బాగానే ఉంది. కాగా మార్నింగ్ నైట్ పడుకునేవాడు మార్నింగ్ లేకుండా అట్లే కొంచెం లేట్గా 11 గంటలకు 10 గంటలకు లేవడంతో కొంచెం భయపడేసి అప్పుడప్పుడు నాడి పట్టుకొని కొంచెం అట్లా తట్టుతూ ఉన్నాము. తర్వాత బద్వేల్ హాస్పిటల్కి, లాస్ఫితా హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది, ప్రైవేట్ హాస్పిటల్కి. అక్కడ డాక్టర్ గారు చూసి ఈ ఎక్స్పైరీ అయిపోయిన మందు తాగడం ద్వారా ఈ విధంగా ఉన్నది, ఏమవ్వదు అని చెప్పి పంపించారు. కాగా మళ్ళీ అదే టైంలోనే నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి, ఆదివారం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఏమి తెలియనట్టుగానే బాబుకు కొంచెం గొంతు నొప్పిగా ఉంది, జలుబుగా ఉంది, టానిక్ కావాలంటే మీరు రిసిప్ట్ తీసుకురండి, రాపించుకొని మేము ఇస్తామని చెప్పారు. అలాగే రిసిప్ట్ రాసుకొని తీసుకుపోయి మెడికల్ స్టోర్లో ఇవ్వగా వాళ్ళు 2 టానిక్లు ఇచ్చారు. 2 టానిక్ల మీద కూడా సేమ్ ఎక్స్పైర్డ్ 2024 ఆగస్ట్ నెలకి ఎక్స్పైర్ అయిపోయింది. ఈ నవంబర్ నెలకి 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి నాలాంటి బాబుకు ఎంతమందికి ఈ సిరప్ మీరు ఇచ్చారు, మీ ఇన్ఛార్జ్ ఎవరని చెప్పగా వాళ్ళతో వాళ్ళు ఎలక్ట్ అయిపోయి అక్కడ ఉన్న స్టాక్ కూడా మార్చడం జరిగింది. కాగా ఈ 3 నెలల్లో ఎంతమంది పిల్లలు హాస్పిటల్కి వచ్చి ఆ సిరప్ తీసుకెళ్లారో దయచేసి వాళ్ళందరికీ చెప్తానా, మీ ఇంట్లో కానీ దగ్గు, జలుబు, గొంతు నొప్పికి టానిక్ ఇచ్చుంటే కూడా దాని మీద ఉన్న ఎక్స్పైరీ డేట్ చూసుకొని వాడాలని విన్నవించుకుంటాను. మనతో పాటు డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ గారు ఉన్నారు. దానికి గల కారణాలు ఏంటో మేడం గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, నేను డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ కడప జిల్లా. ఇక్కడ ఈ ప్రభుత్వ ఆసుపత్రి 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ బద్వేలు నందు కాలం చెల్లిన కాఫ్ సిరప్ ని ఒక జితేంద్ర అనే బాబుకి ఇవ్వటం జరిగింది. దీనిపైన ఎంక్వైరీ కోసం ఈరోజు ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రావడం జరిగింది. ఇక్కడ వెరిఫై చేసినట్లయితే ఆ బాబు తండ్రితో కూడా మాట్లాడాము, ఆయన కూడా వచ్చారు. ఆయన చెప్పిన దాని ప్రకారము ఆ బాబుకి ఒక శనివారం రాత్రి ఈవినింగ్ 4:30కి హాస్పిటల్కి తీసుకున్నాక ఇచ్చిన కాఫ్ సిరప్ డేట్ అయిపోయినట్లుగా వాళ్ళు ఇంటి దగ్గర గమనించుకొని అది తాగినప్పుడు బాబుకి వాంతులు అయ్యాయని చెప్పడం జరిగింది. గమనించుకొని తర్వాత దానికి మరి వెంటనే మళ్ళీ తిరిగి హాస్పిటల్కి అయితే రాలేదు. మరుసటి రోజున మళ్ళీ రావటం జరిగింది. ఇది ఇక్కడ ఎక్స్పైరీ మందులు ఉన్నట్లున్నాయి అనే ఉద్దేశంతో దాన్ని గమనించాలి, నిజంగా ఇక్కడ ఎక్స్పైరీ ఉందా అనే ఉద్దేశంతో మళ్ళీ మార్నింగ్ మురళి అనే పేరుతో ఒక ఓపీ టికెట్ తీసుకొని కాఫ్ సిరప్ రాయించుకున్నారు. అప్పుడు కూడా అదే బ్యాచ్ నెంబరు కాఫ్ సిరప్ ఇవ్వటం అనేది జరిగినట్లుగా మనకి చెప్తా ఉన్నారు. అది మనము ఫార్మసిస్ట్ని కూడా మనం అడగటం జరిగింది. వాళ్ళు కూడాను కాఫ్ సిరప్ ఇచ్చాము మేడం, అవి ఇచ్చినప్పుడు ఇది డేట్ అయిపోయింది, ఇంకోటి కూడా ఇవ్వమని అడిగారు, 2 ఇచ్చాము, డేట్ అయిపోయింది అని చూసుకున్నాం మేము అని చెప్పడం జరిగింది. అది ఎందుకు జరిగిందో బై మిస్టేక్ నేను మళ్ళీ మంచిది ఇస్తానని చెప్పి ఇంకోటి ఇస్తుంటే తీసుకోలేదు వాళ్ళైతే. కానీ అది బై మిస్టేక్ అవి ఎందుకు కలిసినాయో మాకైతే అర్థం కాలేదు. ఈ బ్యాచ్ మందులు వచ్చింది 2022 సంవత్సరంలో వచ్చాయి. అప్పటి నుంచి ఇష్యూ చేసేయటము డిస్పెన్సరీకి ఎప్పుడో ఇచ్చేసాము. 2023 జూలైకే మనము అవన్నీ కూడాను డిస్పెన్స్ చేయడం జరిగింది.
మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ డిస్పెన్సరీలోకి ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది నాకైతే అర్థం కాలేదని చెప్పడం జరిగింది. రికార్డ్స్ అన్ని కూడా వెరిఫై చేస్తున్నామండి, ఆడిట్ లాగా చేస్తూ ఉన్నాము. దీనిలో చూసినట్లయితే ఇవన్నీ డిస్పెన్స్ అవ్వటం కానీ, ఎక్స్పైరీ వాచ్ కానీ అన్ని కరెక్ట్ గానే జరిగినాయి. ఎక్స్పైరీ అవ్వకముందే దాని తర్వాత కూడాను ఇంకా ఈ క్లోర్ఫెనిరమైన్ సిరప్లు చాలా సార్లు తెచ్చుకోవటం జరిగింది ఈ సంవత్సరంలో. అవన్నీ కూడా అయిపోతూనే ఉన్నాయి. ఇవి ఏదో ఒక బాక్స్ ఏదన్నా అడుగున మిగిలిపోయి అది వాళ్ళు గమనించుకోండి, ఓవర్ సైట్ అది ముందుగా ఇచ్చేసి ఉంటారు. 2 నెలలు అవుతుంది. ఆగస్టు 2024కి ఎక్స్పైరీ, సెప్టెంబర్, అక్టోబర్ 2 నెలలు అయిపోయి ఇది నవంబర్. ఏదైనా కానీ ఎక్స్పైరీ డ్రగ్స్ మరి డిస్పెన్సరీలో ఉండటం అనేది నిర్లక్ష్యమే. దీనికి ఎవరు బాధ్యులు అనేది మనం ఇంకా డీటెయిల్ గా ఇవన్నీ రిజిస్టర్స్ అన్ని చూసుకొని బాధ్యులైన వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అదృష్టవశాత్తు బిడ్డకి ఏ విధమైన అపాయం జరగలేదు కాబట్టి కొంతమంది కూడా మాకు సంతోషంగా ఉంది. బట్ ఇలాంటి నిర్లక్ష్యాలు జరగకుండా ముందు కూడా జరగకుండా ఉండే విధంగా మా చర్యలు మేము తీసుకుంటాము. మేము సూపర్విజన్ లో కూడా ప్రతిసారి అవి కూడా అబ్జర్వ్ చేస్తామని